బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురిలోని నారాయణ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైభవ్ కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక వైభవ్ సూసైడ్ చేసుకుంటున్నట్టు లెటర్ కూడా రాశాడు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపల్ ఒత్తిడి తెస్తున్నారంటూ సూసైడ్ లెటర్ వెల్లడించాడు. ఇక ఇంకెవరు కాలేజ్లో జాయిన్ కావద్దని, విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దని, ఇదే తన చివరి రోజన్నారు. సారీ అమ్మ, నాన్న, తమ్ముడు అంటూ లెటర్లో వైభవ్ రాయడం అందరినీ కలిచివేసింది. హైదరాబాద్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురిలోని నారాయణ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైభవ్ కాలేజీ యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వైభవ్ సూసైడ్ చేసుకుంటున్నట్లు లెటర్ కూడా రాశాడు. ఎక్కువ మార్కులు రావాలని కాలేజీ ప్రిన్సిపల్ ఒత్తిడి తెస్తున్నారంటూ సూసైడ్ లెటర్ వెల్లడించాడు. ఇంకెవరు ఈ కాలేజ్లో జాయిన్ కావద్దని, విద్యార్థుల మీద ప్రెజర్ పెట్టొద్దని, ఇదే తన చివరి రోజన్నారు. సారీ అమ్మ, నాన్న, తమ్ముడు అంటూ లెటర్లో వైభవ్ రాయడం అందరినీ కలిచివేసింది. రైట్, ఇక ఇదే విషయం విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కౌండిన్య లైవ్ లో ఉన్నారు. కౌండిన్య, హైదరాబాద్ లోని చైతన్యపురిలోని ఒక నారాయణ జూనియర్ కాలేజ్ లో ఒక విద్యార్థి వైభవ్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతుంది. అయితే యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ జిల్లెలగూడలో కూడా విషయం చోటు చేసుకుంది. వైభవ్ అనే విద్యార్థి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో అందరు ఉన్న సమయంలోనే ఇంట్లో తలుపు వేసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీకి వెళ్ళే క్రమంలో వేడి నీళ్లు పెట్టుకొని ఇంట్లో స్నానానికి వెళ్ళి డోర్ వేసుకున్న వైభవ్ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కూడా తల్లిదండ్రులు కూడా పిలవడం జరిగింది. పిలిచినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి కూడా వైభవ్ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే వైభవ్ చనిపోవడానికి ముందే ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. సారీ అమ్మ, నాన్న, తమ్ముడు, నన్ను క్షమించండి, మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళడానికి చాలా బాధపడుతున్నాను. కాకపోతే నాకు కాలేజీలో ఒత్తిళ్లు ఉన్నాయి, చాలా చదువుకోవాలని కూడా, ఎక్కువ మార్కులు రావాలని కూడా ఇటు ఉపాధ్యాయులు కానీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, జేఎల్ కూడా ఇబ్బంది పెడుతున్నారని, ఒత్తిడి గురి చేస్తున్నారని, తనలా ఏ విద్యార్థి కూడా ఇలా జరగకూడదని కూడా వైభవ్ లెటర్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వైభవ్ చైతన్యపూర్లోని నారాయణ కాలేజీలో కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గత కొంతకాలంలో కూడా వైభవ్ డల్గా ఉంటున్నట్టు కూడా పేరెంట్స్ తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే దీనికి కారణము ఇన్ని రోజులు చదువు ఒత్తిడి అని కూడా వారు, మామూలుగా విద్యార్థి అంటే చదువు ఒత్తిడి ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఇంతలోపు మానసికంగా కృంగిపోయే అంత ఒత్తిడి ఉందని కూడా తల్లిదండ్రులు కూడా గమనించలేకపోయారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థులకు ఇటు నారాయణ కాలేజీలో చాలా రోజులు కూడా ఒత్తిడి గురవుతున్నామని కూడా వైభవ్ లెటర్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. తరచుగా కూడా ఎక్కువ మార్కులు రావాలని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కూడా ఒత్తిడి గురి చేస్తున్నట్టు కూడా లెటర్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వైభవ్ తండ్రి ఆనంద్ కుమార్ కూడా ఇక్కడ పాల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. గత కొంతకాలం కూడా ఈ జిల్లాలో కూడా ఉండి నివాసం ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తమ కుమారులు మంచి స్థాయిలోకి వచ్చి ఉద్యోగం చేసుకుంటూ తమను బాగా చూసుకుంటున్నారు అని అనుకున్న నేపథ్యంలోనే ఇటు మొదటి కుమారుడు వైభవ్ కూడా ఇట్లా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబంలో విషాచాలు అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు, దర్యాప్తును ప్రారంభించినట్టు కూడా మనకు తెలుస్తుంది. వైభవ్ మృతదేహాన్ని కూడా పోస్ట్మార్టం నిమిత్తం పంపించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే చాలా రోజుల నుండి కూడా ప్రైవేట్ కాలేజీలపైన కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి తల్లిదండ్రులు మంచి మార్కుల కోసం మంచి కాలేజీలలో వేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉపాధ్యాయులు, బోధన సిబ్బంది మాత్రం విద్యార్థులను వాళ్ళ టాలెంట్ని గుర్తించకుండా, గ్రేడ్ వైజ్ చూడకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా మంచి మార్కులు రావాలని తీవ్రమైన ఒత్తులు చేస్తున్న క్రమంలో చాలామంది ఇప్పటి వరకు కూడా చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వైభవ్ కూడా వచ్చినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. వైభవ్ కూడా చాలా రోజుల నుండి కూడా డిప్రెషన్ గురైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు కళాశాల ప్రిన్సిపాల్ కూడా తీవ్రమైన ఒత్తులు, అదేవిధంగా ఉపాధ్యాయులందరూ కూడా తీవ్రమైన
విధమైన ఒత్తిళ్లు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలా పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తనలా తమ తమ్ముడు చదువు కూడా కావద్దని తన తమ్ముడు కూడా మంచి కాలేజీలో జాయిన్ చేయాలని కూడా లెటర్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అమ్మా నాన్న సారీ, నేను మీ అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను, నన్ను నాలా కాకుండా తమ్ముడిని కూడా మంచి కాలేజీలో వేయండి, ఎలాంటి ఒత్తిడి లేని కాలేజీలో వేసి తనని మంచి చదువుకునే విధంగా చూడాలని కూడా లెటర్లో పేర్కొన్న పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇప్పటికే విద్యార్థులు స్నేహితులందరూ కూడా కంటతడి పెడుతున్న పేరు చూస్తున్నాం. ఎందుకంటే తనతో రోజు ఆడుతూ పాడుతూ చదువుతున్న తన స్నేహితుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారనే విషయం తెలియగానే విద్యార్థి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా కంటతడి పెడుతూ ఇంటికి వెళ్ళే పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూసుకుంటే విషాదచారైతే అలుముకున్నాయని మనం చెప్పుకోవచ్చు. వైభవ్ తన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులందరూ కూడా చాలా మటుకు చనిపోతున్నారని కూడా లెటర్లో పేర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఎందుకంటే మార్కులు రావాలని తన తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తున్నట్టు కూడా అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా ఇటు తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆలోచించాలని కూడా అందులో చెప్పడం జరిగింది. ఎవరు కూడా మార్కుల కోసము కాలేజీలలో వేయొద్దని, విద్యార్థి స్తోమత తగ్గట్టే చదువుకుంటాను, తన నాలెడ్జ్ తగ్గట్టే చదువుకుంటాను కూడా అందులో పేర్కొన్న పరిస్థితి అందరినీ విషాదంగా చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు అందరితో ఆడుతూ పాడుతూ పలకరిస్తూ ఉన్న వైభవ్ ఒక్కసారిగా కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి చూసే వరకు ఇటు కాలనీవాసులందరూ కూడా దుఃఖానికి గురైన పరిస్థితి కూడా మనం చేస్తున్నాము. ఇప్పటికే పోలీసులు చేరుకున్నారు. వైభవ్ మృతదేహాన్ని మాత్రం ఇప్పటికే అక్కడికి తరలించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే విషాదాలు అనుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కౌండిన్య, ఇప్పుడు ఆ కాలేజ్ టాప్ 10లో ఉండడానికి విద్యార్థులను ఇలా మంచి మార్కులు తెప్పించి ప్రెషర్ పెట్టి ఇలా విద్యార్థులు ప్రెషర్ పెట్టి విద్యార్థులు ఇప్పుడు సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళింది. దీనిపైన ఏమంటారు మరి? ఎస్, చాలా కాలం నుండి కూడా చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా నారాయణ అదేవిధంగా శ్రీ చైతన్య వంటి పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం అందరికీ తెలిసింది. ఎన్నిసార్లు ఎంతమంది విద్యార్థులు బలిదానాలు చేసుకున్నా కానీ ఇటు యాజమాన్యాల వైఖరి మాత్రం మారతలేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు వైభవ్ కూడా అదే కోవలో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నిసార్లు కూడా విద్యార్థులు మొరపెట్టుకుని సూసైడ్ లెటర్లు రాసినా కానీ తల్లిదండ్రులు కానీ ఇటు ఉపాధ్యాయుల వైఖరి మాత్రం మారతలేని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా తమ విద్యార్థి తమ కొడుకు కూతురు భవిష్యత్తు బాగుండాలని కూడా చాలా లక్షల సంఖ్యలో ఖర్చు చేసి ఇటు పెద్ద పెద్ద కాలేజీలలో కూడా వేసిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే అక్కడ జరిగే ఒత్తిడి మాత్రం వారు గుర్తించలేకపోతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ ఇచ్చి పంపిస్తున్నారు, సాయంత్రం కొడుకు వస్తున్నారు, చదువుకుంటున్నారు అనే కోణంలోనే ఆలోచన చేస్తున్నారు. కానీ అక్కడ వాళ్ళకి ఎదురయ్యే పరిస్థితిని మాత్రం తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తలేని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు కూడా ఇటు తమ కూతురు కానీ కొడుకు కానీ వారిపైన దృష్టి సారించాలని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇంత పెద్దగా చేసి చదివించి తమ భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు ఇంత కష్టపడుతుంటారు. వాళ్ళు చివరి క్షణాల్లో ఇట్లా సూసైడ్ చేసుకుంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే యాజమాన్యాలపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు మార్కులు వచ్చినా రాకున్నా విద్యార్థి ఏదో విధంగా భవిష్యత్తు ఉంటుందని కూడా అందరికీ తెలుసు. కాకపోతే ఖచ్చితమైన మార్కులు రావాలని కూడా వాళ్ళు ఒత్తిడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే అందరి విద్యార్థి స్థాయి ఒకే విధంగా ఉండదు. కొంతమంది మంచిగా చదువుతారు, కొంతమంది యావరేజ్గా చదువుతారు. యావరేజ్గా చదివే వారిని కూడా ఇలా ఒత్తిడి గురి చేయడం వల్లనే ఇట్లా విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కాలేజీ యొక్క పేరు బయట వినిపించాలనే కోణంలోనే ఇవన్నీ కూడా యాజమాన్యం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే విద్యార్థుల యొక్క స్టాండర్డ్ని గుర్తించకుండా ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్లాస్ టాపర్ రావాలి, తమ కాలేజ్కి మంచి పేరు రావాలి, టాప్ 10లో తమ కాలేజ్ ఉండాలనే కోణంలో కూడా ఇప్పటికే యాజమాన్యాలు ప్రయత్నించిన నేపథ్యంలో ఇలాంటివి తరచూ చోటు చేసుకుంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ వైభవ్ కూడా అలాంటి సంఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. వైభవ్ కూడా తను ఎంతో కృంగిపోతూ కూడా లెటర్ రాసిన పరిస్థితి మనం చూస్తున్నాము. సారీ అమ్మా నాన్న, మీరు నన్ను కష్టపడి చదివిస్తున్నారు, అయినా కూడా మీ ఆశలను నేను నెరవేర్చలేకపోతున్నాను, తమ్ముడినైనా మంచి కాలేజీలో వేయండి అని కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.